यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शन्यदुष्पदे ॐ शान्ति शान्ति शान्ति। ఈ మంత్రాన్ని అందరూ బ్రాహ్మణులు చదువుతారు, కానీ ఈ మంత్రార్థం ఏంటో చాలా మందికి తెలియాలనుకుంటే అందరినీ మాట. ప్రపంచంలో ఉండే ఏ మతం కానీ సమస్త మతాల గురించి చెప్తున్నాను. ఒక్క హైందవ మతం తప్ప, ఒక్క భారతీయ మతం తప్ప, ఒక్క సనాతన మతం తప్ప లోకా సమస్త సుఖినో భవంతు అనే మతం ప్రపంచంలో మరొకటి. ఈ మంత్రంలో చివరికి ఒక మాట ఉంటుంది. అక్షయోరహృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. స్వస్తిర్మానుషేభ్యః అంటే మనుష్యులందరూ కూడా స్వస్తి అంటే మంగళప్రదమై ఆనందమయమై సుఖంగా సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఇది ఏ మతం కూడా చెప్పనటువంటి గొప్పనైనటువంటి సాధన. శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. మనం సామాన్యంగా కేవలం మనమందరం కూడా రెండు చరణాలు ఉన్నటువంటి వాడు ద్విపాదులం. ఈ ద్విపాదులు కేవలం ద్విపాదులు కేవలం మనుషులే కాకుండా ఇతర జీవులు కూడా ఉండవచ్చు. కాక ఈ మంత్రంలో శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే అన్నాడు. అంటే 4 చరణాలు ఉన్నటువంటి పశువులందరూ కూడా, 2 చరణాలు అంటే పక్షులు కూడా ఉంటాయి, 2 చరణాలు ఉంటాయి. పక్షులకు 2 మాత్రమే ఉంటాయి చరణాలు, పాదాలు ఉంటాయి. అట్లా కాకుండా 4 పాదాలు ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవులు కూడా శన్నో అస్తు అంటే ఆనందమై మంగళప్రదమై సుఖమయమై ప్రపంచ శాంతితో ఉండి ఉన్నది కాదు. ఈ మంత్రంలో చాలా గొప్పనైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిదాయకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. ఈ శబ్దమే చాలా గొప్పనైనటువంటిది. విష్ణు సహస్రనామ పారాయణంలో సరే నేను అనుకున్న దానికి స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేయకుండా అంటే సగమైనటువంటి అనుగ్రహం ఇచ్చాడో ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం 24లో చేసినప్పుడు సుమారుగా 1000 మంది పాల్గొన్నారు. ఇవాళ అందులో సగం కూడా లేదు. కారణం ఏంటంటే ఆ స్వామియే సోదరులతో ఒక చిన్న మనవి ఏమిటంటే, ఒక 11 రోజులు మీరు ప్రతిరోజు కూడా, అంటే ఒకవేళ మీరు ఇంట్లో పారాయణం చేసుకుందరు కాక ఆ ఒక్క పారాయణాన్ని మీరు వదిలిపెట్టుకొని కేవలం ఈ 1,000 విష్ణునామ పారాయణ క్రతువును మనస్సులో సంకల్పం చేసుకుంటానికి మంత్రం అక్కర్లా. కేవలం 1,000 విష్ణునామ పారాయణ క్రతువు అని మనస్సులో సంకల్పం చేసుకొని ఒక్క పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా ఒక్క పారాయణం చొప్పున 11 రోజులు పారాయణం చేయండి. 12వ నాడు స్వామివారి దగ్గర ఒక నేతి దీపం పెట్టి మీకు వీలైతే ఒక టెంకాయ కొట్టుకోండి. దానివల్ల మనం అనుకున్నటువంటి 1,000 సంఖ్య నిండుతుంది అని చెప్తాం. నిజానికి 1,000 అంటే సంఖ్య కాదు. 1,000 అంటే ఇది 6 సున్నాలు 7 సున్నాలు ఒకటి తర్వాత కాదు, అనంతం అనే అర్థం.
కోటి అంటే అనంతం, అంటే దానికి పరిమితి లేదు, ఇంత అని కాదు, లెక్క లేదు. ఒకటే నాడు ఏకాదశ దాన్ని అలా చేస్తే ఏమంటారంటే మహారుద్రము అని అంటారు. అది 1331 రుద్రాలతో అభిషేకం చేయడం. అది ఎక్కడ చేస్తాను, ఏం చేస్తాను అనేది అది సమయం మాత్రం తర్వాత చెప్తాను. మీ అందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఆ కార్యక్రమానికి కూడా సరే 150 పై చిల్లర నమ్మక చమక పారాయణాలు చేసే బ్రాహ్మణులు పాల్గొంటారు. అనేక మంది బ్రాహ్మణులు పాల్గొనవచ్చు, అనేక మంది భక్తులు పాల్గొనవచ్చు కాక, కానీ కేవలం నమ్మక చమకాలను స్పష్టంగా చెప్పగలిగినటువంటి బ్రాహ్మణులు 121 మంది పాల్గొంటారు, 11 సార్లు చెప్తారు. అలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం కోటి విష్ణు సహస్రనామపారాయణం ఎంత గొప్పదో అది అటువంటిదే, అంతటిదే. మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, మనకు శివుడు వేరు విష్ణువు వేరని కాదు. ఎవరెవరో ఏమో వెండి పూతలు పూస్తూ ఉంటారు. విష్ణువే గొప్పవాడు, శివుడు తక్కువవాడు, లేకుంటే శివుడే ఎక్కువవాడు, విష్ణువు తక్కువవాడు, అవన్నీ కాదు. వాడే వీడే, అతనే విష్ణువు, అతనే బ్రహ్మ, అతనే శివుడు. వీళ్ళందరికీ అతీతమైనటువంటిది అమ్మ, చిచ్చక్తి స్వరూపిణి ఆమె. ఆ చిచ్చక్తి స్వరూపిణి రూపంలో మీరందరూ ఉన్నారనుకోండి. అలాంటి చిచ్చక్తి లోకాన్ని కాపాడుతుంది. ఆమె మన మనస్సులలో ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాలను కలిగిస్తుంది. అలాంటి భావాలను మిమ్మల్ని అందరినీ కలిగితేనే మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఆధ్యాత్మిక భావం లేకుంటే, దైవిక భావం లేకుంటే, అమ్మవారి మీద మీకు ఆ మాత్రం భక్తి లేకపోతే మీరు ఎవరు కూడా రారు. ఇప్పుడు పాపం రానివాడు చాలామంది బాధపడుతున్నారు. ఈనాడు పరిచయాన్ని చూసి అయ్యో మేము పోకపోతున్నాను. నాకు సుమారుగా ఎంతమంది ఫోన్లు చేశారు, 100-200 ఫోన్లు నాకు వచ్చాయి. ఇంకా మా పరిణామం ఇప్పుడు కొంచెం ఓపికతో మనకందరికీ భోజనాలు సిద్ధమైనాయి. ఈ భోజనం కూడా ఒక ప్రత్యేకమైన భోజనం ఉంటుంది మన దగ్గర. నాకు సాంబార్ రాలేదు, నాకు పెరుగు రాలేదు, నాకు ఉప్పు రాలేదు, నాకు పప్పు రాలేదు, నాకు అడగాల్సిన పని లేదు. అన్నీ కలిపినటువంటి మీకు ఎలాంటి కష్టం లేకుండా ఆరగించడానికి, అనుభవించడానికి ఏదయ్యే భోజనమే మీకు ఇస్తున్నాం. అలాంటి భోజనాన్ని మీరందరూ కూడా తీసుకొని మీ ఇళ్లకు క్షేమంగా చేరాలని కోరుకుంటూ ముగిస్తుంది.